హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము అమెజాన్లో పెట్టిన ఒక 4 ఐటమ్స్ అయితే మాకు డెలివరీ పార్సల్ వచ్చింది. అవి ఏంటంటే క్యాస్ట్ ఐరన్వి. ఒక 4 ఐటమ్స్ అయితే మేము ఆర్డర్ పెట్టామండి. దానిలో ఫస్ట్ది వచ్చి గుంత పొంగనాలది అయితే ఈ హ్యాండిల్తో మొత్తం కలిపి 10 ఇంచెస్ వచ్చిందండి. ఈ సెకండ్ నుంచి ఈ విడత అయితే 7 వచ్చింది. ఈ లోపల విడత అయితే కనుక 7 వచ్చింది. కొంచెం చిన్నది అనిపించింది మాకు. ఆర్డర్ పెట్టేటప్పుడు నాకు అంత ఐడియా రాలేదు, ఎందుకంటే ఈ గుంతలు కొంచెం చిన్నవి వచ్చినాయండి. ఈ చిన్నవి వచ్చినప్పుడు మనకి 2 చెంచాలే పడుతుంది ఏదైనా సరే దీనిలో పిండి. అదే కొంచెం వెడల్పు కొంచెం ఎక్కువైనట్టయితే కనుక మనకి గుంతలు ఎక్కువ పిండి పెట్టి కొంచెం పొంగనాలు లావుగా వస్తాయి. మనకి 2-3 సార్లుగా వేసుకునే అవసరం అయితే ఉండదండి. అదొక్కటి తప్పితే ఇంకేం లేదు. ఇది ప్రీ సీజనింగ్ అయితే ఏం కాదు, మామూలుదే ఇది. కతిమా ఐటమ్స్ అయితే ప్రీ సీజనింగ్ అండి. దీని ప్రైస్ వచ్చి మీకు 640 రూపీస్ అలా పడిందండి. మీకు పర్వాలేదు, భారత్ కంపెనీ వాళ్ళది 4 స్టార్స్ మీద ఉన్నాయి దీనికి. ఓకే, పర్చేస్ చేయొచ్చండి దీన్ని. నెక్స్ట్ ఐటమ్ వచ్చి అయితే మనకి క్యాస్ట్ ఐరన్ కడాయి అండి. ఇది చిన్నది, పెద్దది ఇంకోటి పెట్టామండి. ఇది మనకి 8 ఇంచెస్ వస్తుంది మొత్తం. దీంతో పట్టుకుంటే హ్యాండిల్స్తో కలిపి. ఈ లోతు కూడా బాగానే ఉంది. ఇది ప్రీ సీజనల్దండి. ఇదైతే మనకి రోస్టన్ వాళ్ళది వచ్చిందండి. ఇది అయితే చాలా బాగుంది, 8 ఇంచెస్ వస్తుందండి. ఇది ఇంకో పెద్ద కడాయి అండి. ఇది సోలారా బ్రాండ్ వాళ్ళది, ప్రీ సీజనల్ అండి. ఇదేంటంటే మనకి కొంచెం పెద్దది, 10 ఇంచెస్ వచ్చిందండి. ఇది మీకు ఇది వచ్చేటప్పటికల్లా ఏంటంటే 2.5 కిలోస్ పడిందండి వెయిట్. ఇంత వెయిట్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కొంచెం వయసు పెరిగిన వాళ్ళు ఎత్తాలంటే ఇబ్బందిగా ఉంటుందని మతగారు లాంటి వాళ్ళకి చిన్న కడాయి పెట్టామండి. దానిలో ఏమైనా ఎగ్ ఫ్రైస్ కానీ అలా చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి. ఇది కర్రీస్ చేసుకోవచ్చు. 1/2 కిలో చికెన్ అయితే మనకి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉడికిపోద్దండి దీనిలో. అందుకని ఇది పెట్టామండి. ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చి సోలారా బ్రాండ్ క్యాస్ట్ ఐరన్ ఫ్రై పాన్ అండి. ఇది సోలారా బ్రాండ్ వాళ్ళది. దీనికి 5 స్టార్ ఉందండి రేటింగ్స్. ప్లస్ మీకు రివ్యూస్ కూడా చాలా బాగున్నాయండి. ఇది కూడా సీజనల్ డే, మంచిగానే ఉందండి చూడడానికి కూడా. 12 ఇంచెస్ వచ్చింది మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి పెడుతూ. మళ్ళీనేమో 3.5 కిలో వెయిట్ వచ్చింది. 1 కిలో చికెన్ ఈజీగా ఫ్రై అయిపోద్దండి దానిలో అయితే మనకైతే ఏ ప్రాబ్లం లేదు. కాకపోతే వెయిట్ మాత్రం హెవీ వెయిట్ వచ్చిందండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి వెయిట్. ఇవ్వండి ఈ 4 ఐటమ్స్. క్యాస్ట్ ఐరన్ అంటే ఒరిజినల్ బీడ్తో చేసింది కాబట్టి ఇవి అయితే కింద పడితే పగిలిపోతాయండి. అన్బ్రేకబుల్ అయితే ఏం కాదు, ఎందుకంటే కింద పడితే డెఫినెట్గా పగిలిపోతాయి. అందుకని దీన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. అలా కనుక పెట్టుకోగలిగితే మనకి చాలా రోజులు ఉంటాయండి. త్వరగా అయితే పాడవవు, కొన్ని ఇయర్సే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు గనక మా వీడియో నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.